పెరుగుతున్న పెట్రోల్ ధరల ప్రభావం గిగ్ కార్మికులపై పడుతుంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయలకు చేరుకోవడంతో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక పెట్రోల్ ధరలతో ఖర్చులు భారీగా పెరిగిపోయాయంటున్నారు గిగ్ వర్కర్లు. ఇప్పుడు ఆదాయంలో సగానికి పైగా పెట్రోల్కే ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 లక్షల మంది గిగ్ కార్మికులు పనిచేస్తూ ఉండగా పెరుగుతున్న ఇంధన ధరలు వారి జీవనంపై ప్రభావం పడుతోంది. యాప్ కంపెనీలు కస్టమర్ల నుంచి అధిక డెలివరీ ఛార్జీలు, రైడ్ ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ తమకు ఇచ్చే కమిషన్ ఇన్సెంటివ్ పెంచడం లేదన్నారు గిగ్ వర్కర్లు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు భరించడం కష్టంగా మారిందంటున్నారు కార్మికులు. గతంలో 8 నుంచి 10 గంటలు పనిచేస్తే వచ్చే ఆదాయం ఇప్పుడు 12 నుంచి 14 గంటలు చేస్తే వస్తుందంటున్నారు గిగ్ వర్కర్లు. ట్రాఫిక్లో గంటల కొద్దీ తిరగడం, ఎండలో డెలివరీలు చేయడం, రాత్రి వరకు పనిచేయడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. యాప్ కంపెనీలు తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. కమిషనర్ కార్యాలయంకి వచ్చినాము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడాని కోసం. పెరిగిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలకు దృష్టిలో పెట్టుకొని రైడ్ హెయిలింగ్, ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలకు మాత్రం రేట్లు పెంచాలి. ఆ రేట్లు పెంచే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, తక్షణంగా ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపైన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడిదాను. సో ఈ అదర్ స్టేట్ వెహికల్ కూడా రాకుండా చూడాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దానివల్ల మా తెలంగాణ డ్రైవర్లు కూడా చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. దాని కూడా చాలా సఫర్ అవుతున్నారు క్యాబ్ డ్రైవర్లు. సీఎన్జీ కొరత ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఆటో డ్రైవర్స్. బంకుల చుట్టూ ఎక్కువ సమయం ఉంటున్నామన్నారు. నెల రోజుల నుంచి సమస్యలు రావడంతో గిగ్ వర్కర్ల సంఖ్య తగ్గుతూ వస్తుందంటున్నారు. వాణిజ్య కార్యకలాపాలకి ఎల్లో ప్లేట్ కమర్షియల్ వెహికల్ వాడాలా, కానీ ఓలా, యూబర్, ర్యాపిడో బైకులు, వైట్ ప్లేట్లు ఈరోజు 50,000, 60,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు, ఇంటికి పోయేటప్పుడు కూడా వాళ్ళు బైకులు బుక్ చేసుకొని ఒక రకంగా నష్టపరుస్తున్నారు. ఒక రకంగా గిట్టుబాటు ధర లేక ఒక రకంగా నష్టపోతున్నాము. మళ్ళీ మీదికెళ్ళి మాకు పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు పెరగడం వల్ల మేము బతుకు చాలా దీనంగా ఉంది, చాలా హీనంగా ఉంది. ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా కళ్ళు విప్పాలా, కళ్ళు తెరవాలా. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ ఆదాయానికి దండి కొడుతున్నా కూడా ఈరోజు అధికారులు మాత్రము మొద్దు నిద్ర వీడతలేరు. అగ్రిగేటర్లు కూడా ఇంత జరుగుతుంది. రోజుకి కళ్ళు మూసి తెరిచే లోపల, రాత్రి పడుకొని పొద్దున్న లేచే లోపల రూపాయి 80 పైసలని, 90 పైసలని ఇట్లా పెరుగుతూ ఉంది. కానీ మా ఫేర్ చూస్తే మాత్రం గత 2019, 2020, 2021 ఎంత ఉందో అదే ఫేర్ ఉంది. ఫేర్ పెంచవచ్చు కదా. దీనిపైన నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఇంధన ధరలను ప్రభుత్వం తగ్గించాలని కోరుతున్నారు గిగ్ వర్కర్స్. తమకు ఇన్సెంటివ్ పెంచాలని కంపెనీలను కోరుతున్నారు.